కోనసీమ జిల్లా కేశనపల్లి శంకరగుప్తం కొబ్బరి రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. స్థానిక రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. రైతుల సమస్యల్ని విన్న పవన్ తాను ఓట్ల కోసం రాలేదని, కోనసీమ రైతుల శాశ్వత పరిష్కారం కోసం వచ్చినట్లు తెలిపారు. రైతులతో డిసెంబర్ 2వ వారంలో మరోసారి మీటింగ్ పెడతామని స్పష్టం చేశారు. ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావుడి చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. నేను మళ్ళీ వచ్చిందలాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం, అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది మీకు. ఎందుకంటే నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తీయలేదు, వదిలేశారు అట్లా. అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒక పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. కోనసీమలో కొబ్బరి తోటల సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ముఖాముఖి తర్వాత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల కొబ్బరి తోటల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేశనపల్లి రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. కోనసీమ జిల్లా మలికీపురం మండలంలోని కేశనపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక్కడ ఏదైతే కొబ్బరి చెట్లు చనిపోయాయో సుమారుగా 2000 ఎకరాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయి. మనం కేశనపల్లిలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు 600 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి సుమారుగా ₹1,00,000 చొప్పున ఒక్కొక్క రైతు కూడా తీవ్రంగా నష్టపోయారు. పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడారు. 14 సంవత్సరాలకి ఈ సమస్య ఉంది, శాశ్వత పరిష్కారం చూపాలి, రైతులను ఆదుకోవాలి, అప్పుల్లో ఉన్నాము, తీవ్రంగా నష్టపోయాము, సొసైటీ రుణాలు ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నారు, రుణాలు వసూలు చేసేందుకు తీవ్రంగా నష్టపోయాము. ఒకప్పుడు మేమే అన్నం పెట్టేవాళ్ళము, ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని రైతులు తమ ఆవేదన పవన్ కళ్యాణ్ దృష్టికి వివరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా రైతులతో మాట్లాడారు, వాళ్ళ సమస్యలు విన్నారు. ప్రతి రైతుతో కూడా మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపిస్తాము, మీ కొబ్బరి రైతులను ఆదుకుంటాము, ఇక్కడ శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల నష్టపోయిన రైతులతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి సమస్యకి ఇది పరిగణిస్తాము, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాము, మీ గొంతులో గొంతునవుతాను, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాను అని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైతులు ఏమంటారో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, స్వయంగా మీరు మీ సమస్యను పవన్ కళ్యాణ్కి విన్నవించారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రావాలి, ఆదుకోవాలి అని. మీరే పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, మీ సమస్యను విన్నవించారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్లన్నీ నాశనం అయిపోయి చాలా తీవ్రమైన నిరాశతో ఉన్నటువంటి మాకు ఆయన అడుగుపెట్టి మా నేల పునీతమైంది. ఆయన ఇచ్చిన హామీ 2000 ఎకరాలకు కాదు, ఆయన ఇచ్చిన 2000 ఎకరాలకు కాదు, మొత్తం ఈస్ట్ గోదావరి అంతా దాన్ని ఎంటైర్ డ్రైన్ సిస్టమ్ మేము అడిగింది 20 కోట్లు అయితే 3000 కోట్లతో ఒక సమగ్రమైన ప్రణాళికతోటి 45 రోజులు ఒక ప్లాన్ వేసుకుని ఆయన 15 రోజుల్లో ఒక ప్లాను, మళ్ళీ 45 డేస్ ఆఫ్టర్ పొంగల్ ఒక ప్లాన్ వేసుకుని ఒక సమగ్రమైన
సంపూర్ణమైనటువంటి పరిష్కారం తీసుకు ఆలోచిస్తాను తప్ప నేనేదో చిన్న చిన్న హామీలు ఇవ్వను అని అన్నాడు. ఆయన చెప్పిన సమాధానాలు మా నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లు అయితే మాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఈ విపత్తు కొంచెం ఇంచుమించు 2021 నుంచి బాగా విపరీతంగా స్టార్ట్ అయ్యి మొత్తం పాడైపోయింది, అంతా మీరు చూశారు. ఆయన ఇచ్చిన హామీతో మాకు ఈవేళ మళ్ళీ మాకు కొంచెం కొన ఊపిరి కలిగింది. ఆయన ఇచ్చిన హామీ అంటే మేము ఓన్లీ శంకరగుప్తం డ్రైన్, ఈ శంకరగుప్తం డ్రైన్ మీద ఉన్నటువంటి 12-13 గ్రామాల సమస్య ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన దీనికి ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఇది సమస్య దేని గురించి వస్తుంది, దేని గురించి అని అధికారుల్ని రైతుల్ని కూడా కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. మీరే స్వయంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఆయన వచ్చారంటే ఖచ్చితంగా ఈ పని మాకు తీరుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆయన అడుగు పెడితేనే మా సమస్య పరిష్కారం అయిపోయినట్టే. అంటే ఓన్లీ మేము 12 గ్రామాల గురించి పోరాడుతుంటే ఆయన కోనసీమలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా పూర్తిగా పాడైపోయింది. దీని అంతటికీ కూడా ఈ మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీట్ అయ్యి ఒక 3,000 కోట్లతో ఇవన్నిటిని కూడా పునరుద్ధరిస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల ఏవైతే ఉప్పు నీరు వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయో ఆ 2 లక్షల ఎకరాలకు 2,000 ఎకరాలకు శాశ్వత పరిష్కారం, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల్లో కొబ్బరి తోటకు పూర్తి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులైతే కనుక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసనపల్లిలో పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.